మొన్నటికి మొన్న సెమీఫైనల్స్ గా భావించిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాలను ఎగరేసుకుపోయింది. దుమ్ము దులిపేసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. వస్తున్న సర్వేలన్నీ బీజేపీకి ఫేవర్ గానే ఉన్నాయి. ఇదే దూకుడును కంటిన్యూ చేసి హ్యాట్రిక్ కొట్టారని మోదీ టీం భావిస్తోంది. దీనికోసం ఇప్పటికే మొదలు పెడదామా అంటూ రంగంలోకి దిగిపోయింది. ఇండియా కూటమిని ఎదుర్కొనేందుకు వ్యూహ ప్రతివ్యూహాలను అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. తెలంగాణపై కూడా స్పెషల్ ఫోకస్ ను పెట్టింది. దీనికోసం స్వయంగా అమిత్ షానే రంగంలోకి దిగుతున్నారు. ఇంతకీ ఎన్నికల ముందు వస్తూ ఉన్న సర్వేలు ఏం చెప్తున్నాయి? వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు కమలం అమల పొదిలో ఉన్న అస్త్రాలేంటి? తెలంగాణలో కమలానికి డబుల్ డిజిట్ సాధ్యమేనా? దేశంలో సార్వత్రిక ఎన్నికలు మరికొన్ని నెలల్లో సమీపిస్తున్నాయి. ఇప్పటి నుంచే ఎన్నికల వాతావరణం పార్టీ అంతర్గత సమావేశాల్లో కనిపిస్తోంది. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో విజయం సాధించింది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో మూడోసారి గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో 50% ఓట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఇప్పటికే ప్రధాని మోదీ పార్టీ శ్రేణులకు టార్గెట్ ఫిక్స్ చేశారు. 2024 పార్లమెంటు ఎన్నికలను ఒక మిషన్ గా భావిస్తూ బృందంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కాషాయ శ్రేణులకు సూచించారు కూడా. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలిచింది. 2024లో అంతకు మించి ఎంపీ సీట్లతో మరో ప్రభంజనం సృష్టించడమే కమల నేతల ముందున్న బిగ్ టార్గెట్. ఈ 2-3 నెలలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టడం, కేంద్ర ప్రభుత్వ పథకాలు విస్తృతంగా జనంలోకి తీసుకుపోవడం, ఎక్కువగా జనం మధ్య ఉండేలా చూసుకోవడం, ఇండియా కూటమికి ధీటుగా వ్యూహాలు రచించడం, పార్లమెంటు ఎన్నికల ముందు ఇవే కాషాయ సైనికుల ముందున్న లక్ష్యాలు. హిందీ బెల్ట్ రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బీజేపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకోవడం ఆ పార్టీ నేతలకు మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఇదే దూకుడుతో లోక్సభ ఎన్నికల్లోనూ అద్భుతాలు సృష్టించాలని అనుకుంటోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏబీపీ సి ఓటర్ ఒపీనియన్ పోల్స్ నిర్వహించింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సర్వే మొత్తం దేశాన్ని తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణ జోన్లుగా పరిగణలోకి తీసుకుని ఒపీనియన్ సర్వే చేసింది. తూర్పు, పశ్చిమ, ఉత్తర జోన్లలో బీజేపీ జోరు మీద ఉండగా దక్షిణ జోన్లో మాత్రం పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి. ఆ సర్వే ఫలితాల్లో అసలేముందంటే మధ్యప్రదేశ్లో మొత్తం సీట్లు 29 సీట్లకు గాను బీజేపీకి 27 నుంచి 29 సీట్లు వస్తాయని అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్ మొత్తం సీట్లు 42 సీట్లు ఉంటే అందులో బీజేపీకి 16 నుంచి 18 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే మహారాష్ట్రలో 19 నుంచి 21, కర్ణాటకలో 22 నుంచి 24, ఛత్తీస్గఢ్లో 9 నుంచి 11, రాజస్థాన్లో 23 నుంచి 25 సీట్లు వస్తాయని అంచనా వేసింది. తెలంగాణ, పంజాబ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కొంతమేర బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. అయితే కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో మొత్తం 110 స్థానాలకు గాను బీజేపీ 82 నుంచి 92 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, పంజాబ్లలో కాంగ్రెస్ మెరుగ్గా కనిపిస్తోంది. మొత్తంగా దేశవ్యాప్తంగా కలిపి చూస్తే మొత్తం 543 పార్లమెంటు స్థానాలకు గాను బీజేపీ కూటమి 42% ఓట్ షేర్తో 295 నుంచి 335 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అదే ఇండియా కూటమి 38% ఓట్ షేరుతో 165 నుంచి 205 సీట్లు గెలుచుకోవచ్చు. ఇతరులు 20% ఓట్ షేర్తో 35 నుంచి 65 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఓ పక్క ఇలాంటి సర్వేలు బీజేపీకి బూస్టింగ్ ఇస్తున్నా మరో పక్క అలర్ట్ కూడా చేస్తున్నాయి. బీహార్, తెలంగాణ, పంజాబ్ లాంటి రాష్ట్రాలపై మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఆ పని మొదలుపెట్టింది ఢిల్లీ బీజేపీ. వ్యూహాలకు పదును పెడుతూ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తూ రంగంలోకి దిగుతోంది. ముఖ్యంగా తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు పర్సెంట్ కొంతమేర మెరుగుపడినా, సీట్ల సంఖ్య కూడా పెరిగినా విజయానికి మాత్రం చాలా దూరంగా నిలిచిపోయింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ తప్పులు మళ్లీ రిపీట్ చేయకుండా జాగ్రత్త పడాలని ఇప్పటికే ఢిల్లీ నుంచి ఇక్కడి నేతలకు సూచనలు అందాయి. ఇప్పుడు నేరుగా అమిత్ షానే రంగంలోకి దిగుతున్నారు. 28న అమిత్ షా వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్లో పార్లమెంటు ఎన్నికలపై అమిత్ షా సమావేశం నిర్వహించనున్నారు. మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు 1200 మందితో భేటీ కానున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే రోజు అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతలు నిర్ణయించనున్నారు. ఇదే సమయంలో 90 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు. మరోవైపు వస్తున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్ సాధిస్తామని కాన్ఫిడెంట్ గా చెబుతోంది. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోసి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు.
ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో ఎవరు ఊహించని విధంగా హ్యాట్రిక్ సాధించబోతున్నారు. తెలంగాణలో కూడా డబుల్ డిజిట్తో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. గత లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 4 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి 10కి పైగా స్థానాలపై గురిపెట్టింది. ఇందులో భాగంగా ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అభ్యర్థుల ఎంపికతో పాటు క్యాడర్కు మార్గనిర్దేశకం చేసేందుకు స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగుతున్నారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం, రాములోరి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తెలంగాణలో బీజేపీకి మరింత సానుకూలత ఏర్పడుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. ఇక కేవలం తెలంగాణపైనే కాదు, పలు సంస్థలు చేసిన సర్వేలతో పాటు బీజేపీ ఇంటర్నల్ సర్వేల్లోనూ వచ్చిన ఫలితాల ఆధారంగా ఏ రాష్ట్రాల్లో పార్టీ వీక్ గా ఉందో అక్కడ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈసారి విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని కసిగా ఉన్న బీజేపీ వీక్ గా ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఈ బాధ్యతను అమిత్ షా తన భుజాన వేసుకున్నారు. ఇటు బీజేపీ రంగంలోకి దిగి యుద్ధానికి సిద్ధం అవ్వడంతో అటు ఇండియా కూటమి కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. మొన్నటికి మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒకే ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావం చూపి అధికారాన్ని సొంతం చేసుకుంది. మిగతా రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇదంతా కాంగ్రెస్ స్వయంకృత అపరాధం అని ఇండియా కూటమిలోని మిత్రపక్షాలే ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆ విషయాన్ని స్వయంగా ఒప్పుకుంది. ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకోకపోవడం వల్లే తాము నష్టపోయామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ కుండబద్దలు కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకపోవడం వల్ల నష్టపోయామని ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఇలాంటి తప్పులకు అవకాశం లేకుండా అంతా కలిసికట్టుగా ఎన్డీఏపై పోరాటం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.